శరీరానుసారమైన మనస్సు, ఆత్మానుసారమైనటువంటి మనస్సు, రెండు మనస్సులు ఉన్నాయి. ఇప్పుడు మనలో ఒకటి ఉందా, రెండు మనసులు ఉన్నాయా? మనలో రెండు ఉన్నాయా, ఒకటి ఉందా? రెండు ఉన్నాయి. రెండు ఉంటే మరి ఎలాగా మనము ఆయన జీవములోకి మనం నడిపించబడగలుగుతాం? రెండు ఉన్నాయి అంటే ఆత్మానుసారమైన మనస్సు ఉంది, శరీరానుసారమైన మనస్సు కూడా ఉంది. ఇలా రెండిటి మధ్యలో మనం ఉన్నప్పుడు ఎటెళ్ళాలో మనకు అర్థం కాదు. ఇప్పుడు వాక్యం ఏమని చెప్పింది? పైనున్న వాటిని మీరు వెతకండి. మిమ్మల్ని నేను ఒక మాట అడుగుతాను, పైనున్న వాటితోటి కిందున్న వాళ్ళకి ఏమైనా అవసరమా? ఇప్పుడు మీ దగ్గర రెండు మనసులు ఉన్నాయని చెప్పారు కదా మీరు. ఏమంటున్నాడు? మీ దగ్గర రెండు మనసులు ఉన్నాయని చెప్పారు కదా మీరు. మరి పైనున్న వాటి ఒక ఉపయోగాలు కిందున్న వాటికి ఏం పనికొస్తాయి చెప్పండి. అసలు ఆత్మానుసారమైన అవసరం ఏంటో కంటికి కనపడిద్దా? నీ చెవికి వినపడిద్దా? నీ హృదయానికి అర్థమవుతుందా? మరి కాదు కదా. మరి దాన్ని ఎలా ఉపయోగిస్తారు మీరు? దాన్ని ఎలా వాడుకుంటారు మీరు అసలు? అంటే ఇక్కడ మనకు అర్థమవలసిన ఒక విషయం ఏంటంటే, ఆత్మానుసారమైన మనస్సు శరీరానికి పనికిరాదు, శరీరానుసారమైన మనస్సు ఆత్మకి పనికిరాదు. గమనించారు రెండింటి తేడా? రెండు ఎక్కడున్నాయి? మన దగ్గరే ఉన్నాయి, రెండు మనలోనే ఉన్నాయి. ఇప్పుడు శరీరానుసారమైన మనస్సు ఏమన్నా ఆత్మకు పనికిరాదు, ఆత్మానుసారమైన మనస్సు ఏమో శరీరానికి పనికిరాదు. మరి మనం ఏం చేస్తున్నాము? ఈ శరీరంలో ఉండి ఆత్మ సంబంధమని వెతుకుతున్నాం కాబట్టి వాక్యం అర్థం అవుతలేదు, ఎప్పుడు ఎలా నడవాలో తెలియట్లేదు, ఏ సమయంలో ఎలా స్పందించాలో మనకు అర్థం కావట్లేదు. అన్నీ తెలిసి కూడా తెలియని వాళ్ళలాగే మనం ఉండిపోతున్నాం. అంతేనే కదా చెప్పండి. అర్థము చేసుకుంటే దేన్ని ఎప్పుడు ఎక్కడ మనం ఉపయోగించాలో మనకు అర్థమవుతుంది. శరీరానికి ఉపయోగించిన దాన్ని ఏమైనా ఆత్మకు ఉపయోగించి, ఆత్మకు ఉపయోగించాలి దాన్ని శరీరానికి ఉపయోగించుకుంటే రెండిటి మధ్యలో ఏమైపోతాయంటే ఏది దేంటో అర్థం కాదు.